ఒక అడవిలో ఒక ఇల్లు ఉండేదంట. ఆ ఇంట్లో చాలా ఎలుకలు ఉండేవంట. ఆ ఎలుకలకి ఒక రాజు ఉండేవాడంట. అలా చాలా మంచివాడంట. ఒకరోజు ఇంట్లో పిల్లి వచ్చేసిందంట. దొరికిన ఎలుకలన్నీ తినేసిందంట. ఆ పిల్లి బయట కాపలా కాసిందంట. ఎలుకలన్నీ భయపడి ఇంట్లోనే ఉన్నాయంట. ఎలుకలకి ఆకలేసి బయటకు వస్తా ఉంటాయంట. అప్పుడు పిల్లి గబక్కుమని పట్టేసుకొని నోట్లో మింగేస్తుందంట. అప్పుడు ఆ రాజు బాధపడి రాత్రి అయిందంట. అప్పుడు పెళ్లి కొరక పెడతా నిద్రపోయిందంట. అప్పుడు రాజు డోర్ తీసి మెల్లగా చూసాడంట. అప్పుడు డోర్ వేసేసి బయటికి వెళ్ళి మెల్లగా ఒక ఊరికి వెళ్ళిపోయాడంట. ఆ రోజు దీపావళి అంట. అందరి పిల్లలు సంతోషంగా దీపావళి కాల్చుకుంటున్నారంట. అప్పుడు ఎలుక రాజుకి ఒక ఆలోచన వచ్చిందంట. ఒక షాప్కి వెళ్ళి ఒక వంకాయ బాంబుని తెచ్చారంట. ఆ ప్లాన్ అంతా ఇంటికి వెళ్ళి ఎలుకలకు చెప్పాడంట. అప్పుడు ఆ ఎలుకలు కొంచెం మట్టి తీసుకొచ్చి ఎలుకల్లా తయారు చేసాయంట. దాని కడుపుల్లో వంకాయ బాంబుని పెట్టేసాయంట. అప్పుడు తోకని తయారు చేసాయంట. అప్పుడు ఒక ఎలుక బయటికి తలపెట్టి ఉలుక్కు అని సౌండ్ చేసిందంట. అప్పుడు పిల్లి ఉలుక్కి పళ్ళేసి చూసిందంట. గంతులేసి ఆ ఎలుకను తీసుకొని గాబుక్కుమని నోట్లో వేసేసుకుంటుందంట. అప్పుడు ఆ ఎలుక ఆ తోకని కాల్ చేసిందంట. అప్పుడు ఆ వంకాయ బొమ్మ ఠప్ అని పేలిపోయిందంట. పిల్లి